ఒక్క అవకాశం ఇయ్యండి అంటారు. ఎన్ని అవకాశాలు ఇచ్చారు? 50 ఏండ్లు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, 50 ఏండ్లు. వాళ్ళ జన్మల ఎన్నడన్నా కేసీఆర్ కంటే 200 దొడ్డుగున్నోళ్ళు, ఇంకా జర పొడుగున్నోళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినరు. ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయినరు. మరి ఈ ఆలోచన 50 ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు చేయలే? జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగున్నోళ్ళు, నాకన్నా దొడ్డుగున్నోళ్ళే ఉండ్రి మంత్రులు. ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే? మరి మళ్ళీ ఎందుకు వేయాలి ఓటు వాళ్ళకి? నాకు అర్థం కాదు. ఈయన చేసే తప్పుడు ప్రచారం 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి ఈసారి ఒక ఛాన్స్ అంటున్నావు. కేసీఆర్ ను కాంగ్రెస్ లోని రాజకీయ జీవితం మొదలుపెట్టావు. కాంగ్రెస్ ఏం చేసిందో నీకు అన్ని తెలుసు. నువ్వు 70,000 పుస్తకాలు చదివిన మేధావి. నాగార్జున సాగర్, జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే, ఇందిరాగాంధీ ఓపెన్ చేస్తే నల్గొండ, ఖమ్మం జిల్లాలో 15 లక్షల ఎకరాల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందెవరు? ఇవాళ కల్వకుర్తి ప్రాజెక్టు కట్టిందెవరు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిందెవరు? కాకతీయ కెనాలు తీసిందెవరు? ఇలా చెప్పుకుంటూ పోతే 50 ఏళ్లలో కట్టిన స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ ఉదాహరణ ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్టు 2,000 కోట్లు నేను 70% పూర్తి చేస్తే నువ్వు 10 ఏళ్లలో 30% పూర్తి చేయలే. అదే ప్రాజెక్టు వచ్చుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దొంగతనంగా నీళ్లు తీసుకుపోయేవాడా? 2,000 కోట్లు పెడితే పూర్తి అవుతున్నాయి కదా. నీ స్వార్థం కోసం అది తీస్తే కాంగ్రెస్ కో వెంకటరెడ్డికో పేరు వస్తుందని చెప్పి నువ్వు 2,000 కోట్లు ఇవ్వలేదు. రాహుల వేరేల ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలు నీళ్లు వస్తుండే. కల్వకుర్తి ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. కాళేశ్వరం కంటే ముందు మొదలుపెట్టిన పాలమూరు ప్రాజెక్టు ఎంత శాతం పూర్తయింది? ఇంకా కాలువలకు టెండర్ పిలవలేదు. డిండి ప్రాజెక్టు ఎక్కడున్నది? నువ్వు ఏం చేసినావు? నువ్వు, నీ కుటుంబం, నీ ఎమ్మెల్యేలు, నీ మినిస్టర్లు 1,000 కోట్లు సంపాదించుకున్నావు. ఇవాళ పెన్షన్ గురించి మాట్లాడుతున్నావు. 2004లో నీ 2వసారి ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం రాగానే ఈరోజు 200 రూపాయలు అవ్వా తాతలకు, భార్యాభర్తలకు 400 రూపాయలు ఇచ్చినాం. 1వ తారీఖు రోజు. నీలాగా 15వ తారీఖు ఇయ్యలే. అప్పుడు 400 అంటే ఇవాళ 4,000తో సమానం. ఉచిత కరెంట్ ఇస్తామంటే నువ్వు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిందో, కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలన్నావు. ఇచ్చి చూపించిన లేదా? దేశంలో మొట్టమొదట ఉచిత కరెంటు, రైతుల బకాయిలు మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్క అవకాశం ఇయ్యండి అంటారు. ఎన్ని అవకాశాలు ఇచ్చారు? 50 ఏండ్లు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, 50 ఏండ్లు. వాళ్ళ జన్మల ఎన్నడన్నా కేసీఆర్ కంటే 200 దొడ్డుగున్నోళ్ళు, ఇంకా జర పొడుగున్నోళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినరు. ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయినరు. మరి ఈ ఆలోచన 50 ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు చేయలే? జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగున్నోళ్ళు, నాకన్నా దొడ్డుగున్నోళ్ళే ఉండ్రి మంత్రులు. ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే? మరి మళ్ళీ ఎందుకు వేయాలి ఓటు వాళ్ళకి? నాకు అర్థం కాదు. ఈయన చేసే తప్పుడు ప్రచారం 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి ఈసారి ఒక ఛాన్స్ అంటున్నావు. కేసీఆర్ ను కాంగ్రెస్ లోని రాజకీయ జీవితం మొదలుపెట్టావు. కాంగ్రెస్ ఏం చేసిందో నీకు అన్ని తెలుసు. నువ్వు 70,000 పుస్తకాలు చదివిన మేధావి. నాగార్జున సాగర్, జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే, ఇందిరాగాంధీ ఓపెన్ చేస్తే నల్గొండ, ఖమ్మం జిల్లాలో 15 లక్షల ఎకరాల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందెవరు? ఇవాళ కల్వకుర్తి ప్రాజెక్టు కట్టిందెవరు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిందెవరు? కాకతీయ కెనాలు తీసిందెవరు? ఇలా చెప్పుకుంటూ పోతే 50 ఏళ్లలో కట్టిన స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ ఉదాహరణ ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్టు 2,000 కోట్లు నేను 70% పూర్తి చేస్తే నువ్వు 10 ఏళ్లలో 30% పూర్తి చేయలే. అదే ప్రాజెక్టు వచ్చుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దొంగతనంగా నీళ్లు తీసుకుపోయేవాడా? 2,000 కోట్లు పెడితే పూర్తి అవుతున్నాయి కదా. నీ స్వార్థం కోసం అది తీస్తే కాంగ్రెస్ కో వెంకటరెడ్డికో పేరు వస్తుందని చెప్పి నువ్వు 2,000 కోట్లు ఇవ్వలేదు. రాహుల వేరేల ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలు నీళ్లు వస్తుండే. కల్వకుర్తి ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. కాళేశ్వరం కంటే ముందు మొదలుపెట్టిన పాలమూరు ప్రాజెక్టు ఎంత శాతం పూర్తయింది? ఇంకా కాలువలకు టెండర్ పిలవలేదు. డిండి ప్రాజెక్టు ఎక్కడున్నది? నువ్వు ఏం చేసినావు? నువ్వు, నీ కుటుంబం, నీ ఎమ్మెల్యేలు, నీ మినిస్టర్లు 1,000 కోట్లు సంపాదించుకున్నావు. ఇవాళ పెన్షన్ గురించి మాట్లాడుతున్నావు. 2004లో నీ 2వసారి ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం రాగానే ఈరోజు 200 రూపాయలు అవ్వా తాతలకు, భార్యాభర్తలకు 400 రూపాయలు ఇచ్చినాం. 1వ తారీఖు రోజు. నీలాగా 15వ తారీఖు ఇయ్యలే. అప్పుడు 400 అంటే ఇవాళ 4,000తో సమానం. ఉచిత కరెంట్ ఇస్తామంటే నువ్వు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిందో, కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలన్నావు. ఇచ్చి చూపించిన లేదా? దేశంలో మొట్టమొదట ఉచిత కరెంటు,
రైతుల బకాయిలు మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.